శతమానం భవతి. అందుకే వాళ్ళకి ఏదో ఒక మంచి చేయాలని ఆయన ఎంతో తపన పడేవారు. తర్వాత మా అమ్మ కూడా ఎంతో కృషి చేసింది. నాకు కూడా అదే చెప్పింది. ఇక్కడ రైతుల గురించి ఏదైనా చెయ్యాలి, వాళ్ళ జీవితాలు బాగు చేయడానికి మనం ఎంతైనా సాయం చేయాలని మా అమ్మ నాతో చెప్తూ ఉండేది. అందుకే ఇక్కడ విత్తనాభివృద్ధి సంస్థ పెట్టాలి అని నేనెంతో ప్రయత్నించాను. నీతో కూడా అదే చెప్పాను. నువ్వు నాతో ఈ ఊరికి సంవత్సరం క్రితం వచ్చావు. ఈ ఊరు మొత్తాన్ని చూశావు, రైతులతో మాట్లాడావు. సీడ్స్ ఫ్యాక్టరీ పెడదామని, దాని ద్వారా రైతులకి ఎంతో మేలు జరుగుతుందని, ప్రభుత్వం నుంచి రాయితీలు కూడా వస్తాయని రైతులందరికీ నువ్వే చెప్పావు. అదిగో ఆ దూరంగా కనిపిస్తోంది కదా, ఆ గుడి ఈ ఊరి గ్రామదేవత. అమ్మవారి పల్లెని కంటికి రెప్పలా కాపాడే అమ్మవారి గుడి. మనం ఆ గుడికి ఎన్నోసార్లు వెళ్ళాం. ఆ పక్కనే చెరువు కూడా ఉంది. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి. హో ఓ నవ్వుతోటి తొలిసారిగా ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే. నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. హో ఈ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తోంది. నువ్వు నా కంట పడకుండా, నా వెంట పడకుండా ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే. నీ కళ్ళల్లో ఆనందం వస్తుందంటే నేనెన్నెన్నో యుద్ధాలు చేస్తానులే. నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను, హామీ ఇస్తున్నానులే. ఒకటో ఎక్కం కూడా మరచిపోయేలాగా ఒకటే గుర్తొస్తావే, నేను చూడకుండా ఉండగలనా. నా చిలిపి ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే. నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. చూసారా అమ్మగారు, బాబుగారు రాధమ్మకి ఎలా వివరిస్తున్నారో. ఇవన్నీ చూస్తే ఆ తల్లికి ఖచ్చితంగా గతం గుర్తొచ్చేస్తుంది. అలా గతం గుర్తొచ్చి రాగానే వాళ్ళిద్దరు ఒకటైపోతారు. ఎంత బాగుందో కదా అలా ఊహించుకోవడానికి. ఏంటి రాధకు గతం గుర్తుకు రావాలని మా తమ్ముడు కన్నా నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు? ఇప్పుడు దానికి అర్జెంటుగా గతం గుర్తుకొస్తే నీ పేరునేమైనా ఆస్తి రాసిస్తానందా? ఆ ఆస్తులు రాయించుకునే అంత ఆశలు మాకు లేవమ్మా. ఆ తల్లి ఊరొచ్చినప్పుడు నాతో మాట చెప్పారు, తన పెళ్లికి నాకు పట్టుసీర పెడతానని. ఇన్నేళ్ల నా జీవితంలో పట్టుసీరలు చూడ్డమే తప్ప నాకంటూ ఒక్కటి కూడా లేదమ్మా. ఆ తల్లి పెళ్లి జరిగితే నాకు పట్టుసీర పెడతారు కదా. అదీ కాక వాళ్ళ కళ్యాణం జరగాలని కోరుకోవడం తప్పేం కాదు కదమ్మా. తప్పొప్పులు నువ్వు చెప్తే తెలుసుకునే పరిస్థితుల్లో మేం లేము. ఎవరికి ఎప్పుడు ఏది గుర్తు రావాలో అప్పుడు గుర్తొస్తుంది. కానీ నువ్విక్కడ మాతో మాటలు చెప్పడం కాదు, వెళ్ళి వంట పని చూడు. పని చేయడం మానేసి ఇలాంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడుకో, వెళ్ళు. ఏంటి రాధా, నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వేం మాట్లాడట్లేదేంటి?
నా గతాన్ని గుర్తు చేయాలని ప్రయత్నిస్తున్నారా? ఇక్కడున్న చెట్టు, పుట్ట, ఊరు ఇవన్నీ నాకు చూపిస్తుంటే నాకు గతం గుర్తొస్తుందని మీరు అనుకుంటున్నారా? ఇవేవి నాకు చూసినా గుర్తుకు రావడం లేదు. ఇదే మొదటిసారిగా చూస్తున్నట్టుగా ఉంది. మీరు ఎంత ప్రయత్నించినా నా గతం ఏంటో నాకు మాత్రం గుర్తుకు రావడం లేదు. నాకు మాత్రం నీకు నీ గతం గుర్తు చేయాలనుంది. ఎందుకంటే నీతో ఉన్న గతం ఎంతో అందమైంది. నువ్వు నేను ఎంతో అన్యోన్యంగా ఉన్నాం. మన ఇద్దరి ఆప్యాయత, అనురాగాలు చూసి అమ్మతో పాటు ఊరు కూడా మురిసిపోయింది. అవన్నీ ఇప్పటికి కూడా మర్చిపోలేని ఒక మధుర జ్ఞాపకంగానే నాకున్నాయి. ఇన్నాళ్ళు నువ్వు దూరమైనప్పుడు ఆ ఊహలతోనే బతికాను. నువ్వు తిరిగొచ్చాక ఆ ఊహల్ని తలుచుకుంటూ బతకాల్సి వస్తుంది. నువ్వు మాత్రం వాస్తవంలోకి రాలేకపోతున్నావు, గతాన్ని గుర్తించలేకపోతున్నావు. అమ్మా, మావయ్య బాధపడుతున్నాడే. మావయ్య బాధను చూస్తే నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? మీ మామయ్య బాధపడుతోంది నిన్ను తలుచుకొని కాదు, నువ్వు బాధపడుతున్నావని కాదు. ఆయన గారు మనసారా ప్రేమించిన మనిషికి గతం గుర్తుకు రావడం లేదని, పరిసరాల్ని చూపిస్తున్నా కూడా పట్టించుకోవడం లేదని. ఊరిని, అమ్మవారి గుడి చూపించినా సరే ఏమీ గుర్తించలేకపోతుందని మీ మావయ్య బాధపడుతున్నాడు, నీ గురించి కాదు. ఏదైనా సరే మావయ్య బాధపడితే నేను భరించలేనమ్మా. మావయ్య కళ్ళల్లో నీళ్లు రాకూడదు. తను ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకునే మనిషిని. తను బాధపడితే నేనెలా తట్టుకోగలను? తట్టుకోలేకపోతే నీ తల గోడకేసుకొట్టుకో. నీ జీవితం ఏమవుతుందని నేను ఆలోచిస్తుంటే వాడు బాధపడుతున్నాడని నువ్వు నా దగ్గర చెప్పుకొని ఏడుస్తున్నావు. ఇందులో ఒక్కటే సంతోషం ఏంటో తెలుసా? మీ మామయ్య ఎంత ప్రయత్నించినా ఆ రాధకి గతం గుర్తుకు రావడం లేదు. దానికి గతం గుర్తొచ్చిందంటే నీ జీవితం ఏమవుతుంది అని నేనేడవాలి. ఇంకా ఎన్నాళ్ళు సార్? ఇప్పటికే చాలా రోజులవుతుంది. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో ఎప్పుడో కనిపెట్టి ఉండాల్సింది. ఇంకా వెతుకుతున్నామనే ఆన్సర్ వస్తుంది తప్ప భాను ఆచూకీ తెలిసిందనేటువంటి సమాధానం మాత్రం మాకు రావడం లేదు. అసలు మాలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ పరిస్థితి ఎలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి సార్? సారీ మేడం, మా ప్రయత్నం మేము చేస్తున్నాం, బట్ ప్రతిఫలం కనిపించడం లేదు. ఐ హోప్ తప్పకుండా తొందరలోనే మీకు మంచి న్యూస్ అయితే చెప్తాం. సరే సరే, భాను విషయం తొందరగా తెలుసుకోవాలని మాకుంది. వీలైనంత తొందరగా మీరు పనిచేయండి ప్లీజ్. సరే సార్, నేనుంటాను. అమ్మమ్మా, ఏంటమ్మమ్మా, భాను గురించి బాధపడుతున్నావా? ఎలా మర్చిపోమంటావే? ఈరోజు శ్రవణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం. క్రిందటి ఏడాది కూడా ఈ రోజు నాడు కన్నీళ్లే మిగిలాయి. ఈ ఇంటి మహాలక్ష్మి ఈ ఇంట్లో నోము నోచుకుంటుంది అనుకుంటే అప్పుడు ఏవో మనస్పర్ధల వల్ల భాను తన పుట్టింట్లో ఉంది.